పనులన్నీ అయిపోయినాయి మేడం. సరే రవి, రాదని పిలుస్తావా? పర్లేదు మేడం, ఎందుకు నాకే చెప్పండి. నువ్వు చేయలేవు, రాదని పిలువు. లేదు మేడం, మళ్ళీ దానికి చెప్పిన తిరిగి ఆ పనులు నేనే చేయాలి. నాకే చెప్పండి. అన్నీ నువ్వే చేస్తావా? పర్లేదు మేడం, దాని పనులన్నీ నేనే చేస్తాను. మీ పనులు చేయలేనా? సరే, 2 నిమిషాలు ఆగు. మేడం, రెంటా? నిన్నెప్పుడైనా రెంట్ అడిగానా నేను? ఓకే మేడం, థ్యాంక్స్. రవి ఏమైంది? చెత్తనా కొడకా ఓడకా అని చెప్పి సాగుతా. అయ్యా నాది కాదయ్యా, మీ రాధదే. ఏమైందిరా? చంపేస్తారా నేను రై. మరి ఆకులు అట్టుపండుగా అయిపోయాను నేను. పొద్దు పొద్దున్న ఎందుకు రారుస్తున్నావు? ఏంటి అక్క ఏమైనా అద్దెడిగిందా? అందుకే కదా అడ్డమైన పనులు చేస్తున్నావు. చేస్తున్నాం కాదు, చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? మీరు కాదు. నా వీక్నెస్ తెలిసి ఆడుకుంటాను. దుబాయ్లో ఉన్న దాన్ని మూగుడు పడతాడు కాళ్ళు. అయినా నాకెందుకు బంపర్ ఆఫర్లు? సరే మాతో రా, ఒక మొబైల్ ఎక్స్ట్రా కొడితే సరిపోతుంది. అడ్డమైన పనులు చేయాల్సిన కర్మ ఉండదు. అమ్మా, ఇప్పటివరకు చేసిన పాపాలు చాలు, నాకు అవసరం లేదు. సర్లేరా, అక్క అద్దె అడగదు. 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇస్తుంది. తన ఇంట్లో కాస్త పనులు చేస్తే తప్పే ఉంది. ఇంట్లో పనులు చేస్తున్నాం మరి బాత్రూంలో స్నానం చేసి వచ్చి కాళ్ళు పట్టమంటుంది. తప్పే ఉందిరా, టవల్ కట్టుకుని ఉంటుందిగా. టవల్ తలకు కట్టుకునుంది. అక్కడెక్కడ కొరికావు? రాదా, నువ్వు టిఫిన్ బయట చేసి నేను అర్జెంట్గా బయటికి వెళ్ళాలి. రవి నేను వెళ్తా, నాకు పని ఉంది. నువ్వు బాత్రూంలో గంటల కొద్ది ఏం చేస్తున్నావు? గురించి అందరికీ తెలుసు. అయినా నీ బాత్రూమ్ పని అంటే అమ్మాయిలు ఉంటుందిరా. కూతురు నేను. నువ్వా సౌ రిపేర్ చేయండి రా. ఈ పాటే పాడలేక చస్తున్నాను. కొత్త పాట ట్రై చేద్దాం. ఇంకేం కావాలే? వండడం చేత కాదంటే వినరు, నన్నే వండమంటారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వంట పనితో చేస్తున్నాను. ఇందులో స్నానం కూడా చేయాలి. ఏంటది? నాదో రవ్వ అర్థం కావడం లేదు. పాట పాడచ్చుగా. ఏం నువ్వు పాడేది? పాట ఉన్నది ఏ తాలో, నువ్వు పాడేది ఏ రాగం? సంగీత జ్ఞానం లేనప్పుడు స్నానం చేయడం ఎందుకు? ఉప్పు కారం పెడతా బిడ్డ. ఇంకేం కావాలే? ఇక మనకు రాదు. రాదా, అరుణ క్లినిక్ ఉంది కదా, దాని అడ్రస్ ఎక్కడ? అది పనికిరాని క్లినిక్. వాడు సాడిస్ట్ అంట. వేస్ట్ రా వెళ్ళడం. అది కాకుండా వేరే ఆప్షన్ ఏమైనా ఉందా మనకు? రక్తం ఇస్తే ఎక్కడ నీరసించిపోయి సెక్స్ చేయలేమనుకునే ఏదో సమాజంలో ఉన్నాను రా మనం. నీకు ఈ వ్యాధి లేనప్పుడు ఎప్పుడైనా అవతలకు బ్లడ్ ఇచ్చావు మనం. మన అవసరానికి ఎదుటోడు మంచోడు అయిపోవాలి, అంతేగా. ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడు మంచోడు ఉన్నాడు కాబట్టి, వాడు బ్లడ్ ఇస్తున్నాడు కాబట్టి మనం ఇంకా బతుకున్నాం. సరేనా? రక్తం ఎప్పుడు మనకు అవసరమైనప్పుడే దాని విలువ తెలుస్తుంది. అందరూ మనకి ఇచ్చేయాలి. వాటర్ ప్యాకెట్ కూడా ఎవడు ఫ్రీగా ఇవ్వట్లే, అది కూడా 2 రూపాయలు. నా వరకు డోనర్ దేవుడితో సమానం. సార్ 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 ఎవరన్నా ఉన్నారా సార్? ఏంటి సార్, నేను తలసీమ పేషెంట్ సార్. ప్రతి 30 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవాలి. ఈ నెల కావాల్సిన డోనర్ దొరకలేదు సార్. మీకు తెలిసిన డోనర్ ఉంటే చెప్తారండి. ఏ గ్రూప్? ఓ పాజిటివ్ సార్. రాదంటే సార్, సారీ సార్. డోనర్ కోసం వస్తే మీరే డోనర్ అని తెలిసేసరికి కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఏమనుకోకండి సార్. డొనేట్ చేస్తారని చెప్పాను. నీకు బ్లడ్ ఎలా అవసరమో నాకు అలాగే అవసరం.
అర్థమైందా? సార్ సేమ్ గ్రూప్ డోనర్ దొరికితే చెప్తాను, అక్కడికి వెళ్ళి. సార్ మీకు తలసీమ గురించి తెలుసు కదా సార్. 30 రోజులకు ఒకసారి బ్లడ్ ఇచ్చుకోకపోతే బతకను సార్. సార్ నేను ఐటీ స్టూడెంట్ సార్. మీ మిషన్స్ ఏమైనా సర్వీస్ చేయాలంటే నేను ఫ్రీగా చేస్తాను సార్. నాకు డబ్బులు అక్కర్లేదు. ప్లీజ్ సార్. సార్ ఏమనుకోకపోతే కొంచెం మీ మొబైల్ నెంబర్ ఇస్తారా? మొబైల్ అలాంటి వాటితో నాకు అవసరం ఉంటుంది. అదేంటి సార్, మొబైల్ లేకపోవడం ఏంటి సార్? నిజంగానే లేదా, లేక నెంబర్ ఇవ్వడం ఇష్టం లేదా సార్? రేయ్ పోరా. లేదా సార్? ఉందనుకున్నా. మీరు ఏమనుకోనంటే పాతదే కానీ పని చేస్తుంది. ఎక్స్ట్రా నా దగ్గర ఒక మొబైల్ ఉంది. ఏమనుకోకుండా తీసుకోండి సార్. ఇది నా గిఫ్ట్ అనుకోండి సార్. మీరు తీసుకోవాల్సింది. రేయ్ ప్లీజ్ రేయ్. నా మాట వినండి సార్. వద్దంటే వినవా? రేయ్ నేను మిస్ రేయ్ నిన్నే. సార్ నా ఇంకో- రేయ్ రేయ్. ఈ అమ్మాయి నీకు తెలుసా? రోడ్డు మీద పడున్న యానాలకి అడగకుండానే ఆదుకుని బ్లడ్ ఇచ్చి కాపాడిన దేవత సార్. చూడగానే ప్రేమలో పడిపోయాను సార్. సార్ సార్ మీకు తెలుసా సార్? చూడగానే ఐ లవ్ చెప్పాలనిపించాలి సార్. అదే సార్ లవ్ అంటే. ఫార్మాట్ చేస్తున్నాను సార్. అయిపోతుంది. అయిపోయింది సార్. నీ పేరేంటన్నావు? రవి. రవి, నీకు విషయం చెప్పాలి. అది నువ్వు తట్టుకోగలవో లేదో. ఏంటి సార్, అసలు మన దగ్గర ఏమైనా ఉంటే కదా సార్ తట్టుకోవడానికి, తట్టుకోపోవడానికి. సార్ మీరు భావన గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? భావన ప్రెగ్నెంట్. తను సూసైడ్ చేసుకోకపోతుంటే నేనే కాపాడాను. సార్ నువ్వు చెప్పే ఒక అబద్ధం ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడుతుంది. ఆలోచించు. భావన ప్రెగ్నెన్సీకి నువ్వే కారణం ఒప్పుకోవాలి. నిజం తెలిసేవారికి. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు అంటున్నా. నిజంగానే ప్రేమిస్తున్నావా? అవును సార్. అయితే ఒప్పుకోవాలి. రోడ్డు మీద పడున్న అలాంటి అనాథకే సాయం చేసింది సార్. అలాంటి అమ్మాయి ప్రాణం కాపాడడానికి ఏమైనా చేస్తాను. తన బిడ్డకి తండ్రిని ఒప్పుకోవాలి, అంతేగా? రే రవి, ఆ క్లినిక్ కూడా తేడాగాడంట్రా. వాడితో జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్తున్నంత మంచోడు కాదనుకుంటా. ఎవడో గొట్టంగాడు. ఏ రాదా, డోనర్స్ గురించి అలా మాట్లాడొద్దని 100 సార్లు చెప్పా. సరే, ఎవరో గొట్టంగారు చెప్పారని అంత సీరియస్ ఎందుకు? వెళ్ళి నీ మేడంని అడగొచ్చుగా. తన ప్రెగ్నెన్సీ కారణం తెలియక చనిపోవాలనుకుంటుంది. అలాంటిది ఆ విషయం నాకు తెలిస్తే అమ్మాయి తట్టుకోలేదు. నిజంగా ఏ తప్పు చేసుండదు రాదా. తప్పు చేసుంటే ఎవరికి తెలియకుండా అబార్షన్ చేయించుకునేది కదా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఆ అమ్మాయి చావకూడదు. ఏ రవి, అమ్మాయి పనిచేసే మొబైల్ షాప్ ఓనర్ మీద నాకు డౌట్ రా. వాడిని 4 తంతే ఏమంటావు? తంత్రమేంద్రా? రే, వాడికి సపోర్ట్గా మాట్లాడితే వాడిని కొడతావేంట్రా? నీకొక్కడికే ఉన్నాయి అనుకున్నావా ఫీలింగ్స్? మాకు లేవా ఫీలింగ్స్? నేను ఎన్నిసార్లు ఏడ్చాను తెలుసా? వాడికి కూడా తెలుసు నా లవ్ గురించి. అడుగు, ఎంత డీప్గా లవ్ చేస్తున్నాను చెప్పరా పండు. చూసావా, వాడు కూడా నన్ను లవ్ చేస్తున్నాడు. అద్దిరా ప్రేమంటే. నువ్వు ఉన్నావు, సిమ్మేసిన సిగ్నల్ ఉండదు. రే పండు, నువ్వు యాడవుకు. నీ సైజులో ఒకటి సెట్ చేస్తా. సారీరా. వద్దురా. అది నీ బీరే. వదిలే.
ఇది కాల్ నేనే పెట్టాలనుకున్నది లేచి తన్నిద్ది వెళ్ళిపోయా బండి లోపల పెట్టు వాన వస్తుంది. బండి బోరుకు వచ్చేసింది ఇదే. ఏ రవి లేరా రే రవి లేరా ఆ లారీ తీసి పక్కన పెట్టాయి. నువ్వు బాగానే అనుకున్నావు కదా నాకు నిద్రలేకంగా ఎందుకు లారీ తీసుకొచ్చేవాడికి రూమ్ లోకి వెళ్ళిపోనుకోపో టర్బో జెట్ ఇంజిన్ ఇది. రే రే రవి రే మామూలుగా నా పని శబ్దం చేసుకురా వెళ్ళు దారుణం. రవి ఏ, రే రాదు వచ్చుంటే బాగుంది. తారాజు. రే రవి లే రాదా మా అక్కేంటి నీ రూమ్ నుంచి వెళ్ళింది నైట్ అంతా నీతోనే ఉందా మీ అక్క ఆ, అది కల్లో. కళ ఆ, కల్లో ఏమొచ్చింది మీ అక్క మ్మ్. ఏదోటి చెప్పు ఉన్నదే చెప్తా. అక్క వచ్చిందా పడుకోనానా మ్మ్. ఆ లోపలికి వచ్చిందా మ్మ్. రే రవి అసలు రవి! ఆగు ఆగురా నువ్వు మ్యాటర్ చేస్తే వీక్ అయిపోతావు అని చెప్పి అమ్మాయిల్ని టెంప్ చేసి వాళ్ళే నీ దగ్గరకు వచ్చేలా చేస్తున్నావా నీకెలా తెలుసా అదో చెప్పొచ్చింది. అడుగుతుంటే ఏదో నాటకాలు ఆడతావేంట్రా నాటకాలేంటే నైట్ నా పక్కన పడుకుంటున్నావు పొద్దున్న నీ రూమ్ లో ఉంటున్నావు ఎలా అది కళ. మరి అక్క నీ రూమ్ లోంచి వచ్చింది అది నీ కళ. అబ్బా ఆ, నీకేం తెలీదు నేను కామంతో చూసి ప్రతి అమ్మాయి నా కళ్ళలోకి వచ్చి కామన్వెల్త్ గేమ్స్ ఆడుతుంది అంతే. నువ్వు దాన్ని ఎక్కువ చేయకు. ఉండవే నువ్వు. నేను చూసింది నిజం ఆ కాదు నిజం కలంట వంద నిజం. నేనంటే రితిక్ రోజునే అందరూ వచ్చి వర్షం లైన్లో నిలబడి ఆర్ఏసీలో నాతో నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఇది హైదరాబాద్ కాదు నీ పర్సనల్ విషయాలు నాకు ఎందుకు గానీ నీ హెల్త్ ఇష్యూస్ చూసుకో ఆ తర్వాత ఏమైనా చేయొచ్చు అంటే నువ్వేంటనేది మీ అక్క రావటం ఆ వ్యవహారాలు చేయడం ఇవన్నీ నిజం అనుకుంటున్నావు నువ్వు. అది కళే. అంతే కదా నా హ్యాపీ కళ్ళతో ఇచ్చిదానా? చూశాను. పర్లేదు సార్ నాకు అలవాటే కదా